హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే వీడియో ఉలవల పిండి కట్టండి. ఇది చాలా బావుంటుంది. ముందుగా కళాయి పెట్టుకున్నానండి. కొద్దిగా 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొంచెం మినపప్పు వేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. అది కొంచెం స్కిప్ అయింది. ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలుగా ఒక 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అంటే జాయింట్ వేయకుండా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకుంటున్నానండి. ఈ కట్టు చాలా బావుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఉప్పు కూడా తగినంత వేసుకున్నానండి. కొంచెం పసుపు, కారం కూడా వేసుకుంటున్నాను. ఇవంతా బాగా కలిపాక ముందుగా ఉలవ పిండిని మనం ఎంత కట్టు చేయాలనుకుంటున్నామో దానికి తగిన పిండిని తీసుకొని వాటర్‌లో నానబెట్టి పెట్టుకోవాలండి. చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. పిండి అప్పుడు నానబెట్టి ఉంచుకున్నాను కదా! అది వేసుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. ఈ పిండి వేసిన వెంటనే ఒకసారి కలపాలి. ఎందుకంటే ఉండకట్టేస్తుంది. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామండి. మీలో ఎంతమంది ఉలవపిండి కట్ చేస్తారో కామెంట్స్ చేయండి. ఇదైతే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇంకా మరుసటి రోజుకైతే ఇంకా చాలా బావుంటుంది. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక 3, 4 నెలల వరకు ఉంటుందండి. పిండైతే అస్సలు పాడవదు. చూడండి కట్టు బాగా మరుగుతుంది. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకున్నానండి. ఈ కట్టు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.